నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మనిషి విలువ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తంజావూరులో రామసుబ్బుడు అని ఒక ధనవంతుడు ఉండేవాడు. తాను గొప్ప దైవభక్తుడు, ధర్మనిరతుడు అని లోకం అనుకునేటట్టుగా ప్రవర్తించేవాడు. కానీ దాన ధర్మాలు చేసేవాడు కాదు. ఒకనాడు రామసుబ్బుడు చేతులు, కాళ్ళు, ముఖము కడుక్కోవటానికి దేవాలయం దగ్గర కొలంలో దిగి మెట్ల మీద కాలు జారి కొలంలో పడిపోయాడు. అతనికి ఈత రాదు. జనం మూగారు కానీ అతన్ని కాపాడటానికి ఎవరూ సాహసించలేదు. మండపం దగ్గర కూర్చున్న సన్యాసి ఒకడు ఇది గమనించి కొలంలోకి దూకి రామసుబ్బుని ఒడ్డుకు ఈడ్చుకొని వచ్చాడు. రామసుబ్బుడు స్పృహ తెలిసాక తన ప్రాణాలు కాపాడింది ఆ సన్యాసి అని తెలుసుకున్నాడు. అతను తాను కొలను గట్టున విప్పి పెట్టిన చొక్కా జోబు నుంచి డబ్బు సంచి తీసి అందులోని నాణాల మధ్య నుంచి ఒక పావలా తీసి సన్యాసికి ఇచ్చాడు. ఆ సంచిలో నవరసులు, రూపాయలు ఉన్నాయన్న సంగతి అక్కడి జనానికి తెలిసి ఆగ్రహం వచ్చి రామసుబ్బుణ్ణి మళ్ళా కొలంలో పడే చూశారు. కానీ సన్యాసి వారిని వారించి, ఎందుకు కోపడతారు? తన విలువ ఎంతో అంతిచ్చాడు, వదిలేయండి పాపం అన్నాడు. సమాప్తం.